పెయింటింగ్ అయిపోయింది, ప్రతి ఒక్కటి అయిపోయింది మేడం. ప్రతి ఒక్కటి మంచిగా జరిగింది, మనీ వచ్చింది. ఆ కొన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి మేడం. అంటే నేను ప్లాట్ల బిజినెస్ చేస్తున్నాను. ఆ 4 days లో ఒక రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మేడం. అసలు అంటే మా దాంట్లో ఎట్లా ఉంటదంటే, నేను ఎర్లీ మార్నింగ్ మా ముస్లిమ్స్ దాంట్లో 3:30కి నమాజ్ చేసేది ఉంటది మేడం. సేమ్ మీరు ఏం చెప్పారో మా ముస్లిం దాంట్లో అయ్యే ఉన్నాయి మేడం. నిజంగా మీరైతే నాకు అమ్మ మ్యామ్. నిజంగా నన్ను క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. wanted to go for group CEO. Wow. Like Amazing. Amazing. ఇక్కడ చిన్నోళ్ళు ఉన్నారు. ద స్మాలెస్ట్ సోల్ ఆన్ దిస్ ప్లానెట్. వై నాట్? హలో హలో నాన్న. I'm sorry, please forgive me. Thank you. I love you. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అభిషయ్. ఎస్ చెప్పు నాన్న. Today is my birthday. Today is your birthday. Oh my God, congratulations and happy birthday. చూసా మమ్మీ ఇద్దరికి ఒకటే డ్రెస్ కొంది కదా, ఒకటే షర్ట్ ఒక ప్యాంట్. నేను కూడా మా అజయ్ సంజయ్కి ఇలా కొనేదాన్ని. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. హ్యాపీ బర్త్డే నాన్న. అండ్ విత్ ఆల్ నాలెడ్జ్ నువ్వు చక్కగా విన్నావు, నీకు అర్థమైంది. యు గాట్ రైట్ వాట్ ఈస్ హోపనపొను, రైట్? ఆర్ యూ యూజింగ్ ఇట్ హోపనపొను? ఎస్. ఎంత ఏజ్కి వచ్చావు ఈరోజు? హౌ ఓల్డ్ ఆర్ యూ? 10. 11th బర్త్డేకి నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావో ఈ రోజే రాసేసుకో. సో వేర్ యూ వాంట్ My mom is going to prepare a vision board for next year. నెక్స్ట్ ఇయర్ మమ్మీ. బట్ నీకేం కావాలో నువ్వు తయారు చేసుకో, నాట్ యువర్ మామ్, బికాస్ యు ఆర్ బిగ్ ఎనఫ్, రైట్? యు ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు రైట్ ఎవ్రీథింగ్, రైట్? రాసుకొని 11th బర్త్డేకి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికి రాసుకో. అండ్ కీప్ డూయింగ్ ఆ షీట్ మీద ఎవ్రీ డే ఓపెన్ పని చేసుకో. అండ్ దాంట్లో మీ మమ్మీ ఉండాలి, మీ డాడీ ఉండాలి, మీ తమ్ముడు ఉండాలి, ఎవ్రీబడి ఉండాలి. ఓకే ఓకే. One more thing, auntie. ఎస్ చెప్పు. ఐ నో యు ఆర్ దేర్. Me only, not in the receiving. Yes, చెప్పు నాన్న. You know the school that I told you that next year's school, which I'm going to go study. Yeah, they said I can be prepared and we can go next year, next month. Oh, January. January onwards you're going. Amazing. Congratulations. And you got it, right? You manifested it. You did it, right? Excellent. తమ్ముడికి కూడా చెప్పు నువ్వు కూడా. And keep telling him all the keep on doing Ho'oponopono. Both of you write gratitude. Okay? తమ్ముడికి గనుక gratitude రాయడం రాకపోతే నువ్వే రాసుకో. All the very best. Yes, Nana? You want to say something? Yes. Auntie, do you have any children classes? Yes. నువ్వు అడిగావు కదా. It will be done. Ask and it will be given. Yes. ఇక్కడ మా కాంతి వర్ధిని is so excited. She's been asking me the same question. We will do it. New year, we will do it. Okay? It's my promise. It's my promise. Love you. And కంగ్రాచులేషన్స్ మీ మమ్మీకి డాడీకి కూడా నీలాంటి పిల్లల్ని కన్నందుకు. ఎస్ తులసి గారు చెప్పేసేయండి. నాకు తెలియదు, మిమ్మల్ని రోజు తీసుకుంటా, నాకు ఎందుకో గబ్బుకునే. చెప్పండి. I'm sorry, please forgive me. Thank you. I love you so much, ma'am. Yes, చెప్పండి. Thanks a lot, ma'am. Give you a wonderful session for me this time, ma'am. Really, and thank you so much for you, ma'am. But నిజంగా మీరైతే నాకు అమ్మ మ్యామ్. నిజంగా నన్ను క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా రిజల్ట్, నేను ఇక్కడికి మనీ క్లాస్ లో జాయిన్ అయ్యాను, మీతో మాట్లాడాను మ్యామ్. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పాను. బట్ అన్ని లిటరలీ కొంచెం సాల్వ్ అవుతూ ప్రెషర్ చేసే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు మ్యామ్. ఇట్స్ ఓకే, టేక్ టైం అనేసి. I know. Look at that. Because you are creating the space. గాడ్ రాగానే, గాడ్ లేకపోతే వాళ్ళు వచ్చి తలుపులు కొట్టి ఏదైనా చేస్తారు. అమేజింగ్ మ్యామ్. లిటరలీ వన్ ఆఫ్ టైం నేను ఒక పర్సన్ పేరు చెప్పకూడదు, కానీ నేను ఆ పర్సన్ ని మనీ అడిగితే సో నేను నాకు ఇలాంటి వద్దని చెప్పి మీరు చెప్పిన తర్వాత అతని పేరు చెప్పి నేను ప్రే చేసుకున్నాను మ్యామ్. టుడే మార్నింగ్ అతనే వచ్చి, సారీ మా, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు అవసరంకి నన్ను అడిగావు, ఐఎమ్ సారీ, నిజంగా నువ్వు నా కూతురులాగా, నా తప్పు అయిపోయిందని నేను జాబ్కి వస్తుంటే తనే అడిగాడు మ్యామ్. ఈ రోజు నాకు జరిగిన మిరాకల్ అదే అనుకుంటున్నాను మ్యామ్.
అమేజింగ్ మిరకల్ ఏంటి అసలు, ఆ వ్యక్తి మనసుని మార్చారు అసలు. యూ జస్ట్ ఓ మై గాడ్ దిస్ ఇస్ నిజంగా మ్యామ్ ఇది నిన్న క్లాస్ లో నేను అటెండ్ అయ్యాను, డిస్కనెక్ట్ అయ్యాను. బట్ రాత్రి ఫుల్ వేరే వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు ఆన్సర్స్ దొరికాయి మ్యామ్. అందరు అడిగే దాంట్లో నాకు ఆన్సర్స్ దొరికాయి. బట్ ఈ రోజు నేను అలా అన్న పర్సన్ ఇవాళ వచ్చి నన్ను నువ్వు నా కూతురు లాగా, నేను అనకూడదు, నాది తప్పు అయిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పాడు మ్యామ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. తల్లి. Literally ma'am, you are my mom ma'am. Seriously, I have to continue with you ma'am. My lifelong I have to continue with you ma'am. Open hands love you. Next session I have to be చాలా మిరాకిల్స్ రిజల్ట్స్ చెప్పాలని నాకు బ్లెస్ చేయండి మ్యామ్. మందికి ఇవ్వాలి అప్పులు, ఆ స్టేజ్కి వెళ్ళాలి. మీరే 10 మంది అవసరాలను ఆదుకునే స్టేజ్కి వెళ్ళాలి. తదాస్తు అంటే మనకు ఆ కెపాసిటీ. ద మోర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమేజింగ్ హార్ట్ కదా. హలో హలో మేడం. హలో అండి. హలో. ఓ మై గాడ్, డాక్టర్ నాగరాజ్ గారా? అమేజింగ్ నాగరాజ్ గారు. డాక్టర్ నాగరాజ్ గారు ఎలా ఉన్నారు? నాతో ఫస్ట్ టైం ట్రావెల్ చేశారు ఒక మంత్. మళ్ళీ ఈ మంత్ లో మిమ్మల్ని మొన్న. ఎలా అనిపిస్తుంది? ప్రాక్టీస్ వండర్ఫుల్. బిజీగా ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నారా? క్లినిక్ లో ఉన్నారా ఇప్పుడు? థ్యాంక్ యూ సో మచ్. మరి మన గోల్ ఎంత దాకా వచ్చింది నేను అడుగుతాను. అలాగే Earlier I was looking for CEO of the hospital. Now after we are all your disciples, right? We are all oh my god. all these miracles. No, I wanted to go for group CEO. Like అమేజింగ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది డాక్టర్. ఐ నో యు ఆర్ సో బిజీ, బట్ స్టిల్ మా నందు తీసుకునేసరికి మాకు ఆ భాగ్యం కలిగింది. అంత బిజీ డాక్టర్ని కూడా పట్టేసుకుంటాం మేము. వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ డాక్టర్. మేడం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. ఏంటి మహమ్మద్ గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. మీరు హ్యాండ్ రేస్ చేసి మాకు ఏదో ఒకటి షేర్ చేయాలిగా. క్లాస్కి వచ్చారు, మీకు ఏమర్థం మేడం ప్రతిరోజు మీతోటి మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఏదో భయం వేస్తుంది మేడం. ఏదో బ్యాక్ బెంచ్ లో కూర్చున్న స్టూడెంట్ లాగా, మేడం ఏంటి అందరినీ మాట్లాడుతున్నారు, నాతోటి ఎందుకు మాట్లాడట్లేదు, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నా ఏంటి, అసలు భయం అవుతుంది మేడం. చెప్దాం అనుకుంటున్నా భయం అవుతుంది మేడం. చెప్దాం అనుకుంటున్నా మేడం పిలుస్తారు అని ఒక ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది మేడం. కాకపోతే క్లాస్ లో జాయిన్ అయిన కానించి ప్రతిరోజు మిరాకిల్స్ మేడం. మీరు అన్నారు ఇల్లు క్లీన్ చేయమన్నారు మేడం. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన 3 days లో ఒక 10 years నుంచి అనుకుంటున్నాం మేడం ఇంటికి పెయింట్ వేయించాలని. పెయింటింగ్ అయిపోయింది, ప్రతి ఒక్కటి అయిపోయింది మేడం. ప్రతి ఒక్కటి మంచిగా జరిగింది, మనీ వచ్చింది. కొన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి మేడం. అంటే నేను ప్లాట్ లో బిజినెస్ చేస్తున్నాను. 4 days లో ఒక రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మేడం. అగ్రిమెంట్ చేయించారు. మహమ్మద్ గారు అస్సలు యూఆర్ ఎ నైస్ బాయ్. నాకు కనపడాలి అలాగా. మరి ఎలా కనపడపోతే అందరికి చెప్పాను. నిన్న కూడా మేడం, నిన్న మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు మ్యూట్ అయ్యారు. లవ్లీ. ఈ రోజు ఫైనల్ డే. నేను ఎలా అయినా డిసైడ్ చేశా, నాకు రోజు చెప్పేవాళ్ళు కాదు అసలు, ఎవరెవరు చెప్పట్లేదు, వాళ్ళనే తీసుకుంటున్నాను నేను. దాంట్లో మీరు అమేజింగ్ అండి. పిలిచిందా మరి? అమ్మ పిలిచిందా? నిజంగానే పిలిచిందా? అమ్మ అయితే పిలుస్తుంది కదా, ఏ ఊర్లో ఉన్నా, ఏరా రారా చూడరా, నన్ను చూడరా ఒకసారి అని అంటుంది. కన్నా ఎలా ఉన్నావు నాన్న అని అన్నా అడుగుతుంది కదా. మేడం నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఒక 3.5 years చేశాను మేడం. తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిదామని అది వదిలేశాను మేడం. కానీ గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. కాకపోతే మీరు మొన్న క్లాస్ లో చెప్పారుగా మేడం, ఏబిసిడీలు పెట్టినా జాబ్ వస్తుంది, అసలు టెన్షన్ పడొద్దు, కుక్ అని దానినా డబ్బులు వస్తాయి మేడం. అదే నేను మైండ్ లో ఉంచుకున్నా మేడం. ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ చేస్తాను, మీకు చెప్తాను. ఎగ్జాక్ట్లీ అంతే. మీ లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని రాసి కాల్ చేయండి. ఏ రోజు ఏ లిమిటింగ్ బిలీఫ్ వస్తే, ఇది నాది కాదు, మా తాతదా ముత్తాతదా ఎవరిది, ఇది నాకు కనిపిస్తుంది అంతే. అసలు అంటే మా దాంట్లో ఎట్లా ఉంటదంటే, నేను ఎర్లీ మార్నింగ్ మా ముస్లిమ్స్ దాంట్లో 3:30కి నమాజ్ చేసేది ఉంటది మేడం. సేమ్ మీరు ఏం చెప్పారో మా ముస్లిం దాంట్లో అయ్యే ఉన్నాయి మేడం. దానం చేయడం, నమాజ్ చేయడం,
భూమాత కనెక్ట్. ఇప్పుడు మేము నమాజ్ చేసేటప్పుడు ఇట్లా వంగుతాం కదా మేడం, వంగి మన ఈ ఫోర్ హెడ్ మన జమీన్ అది ఏమంటారు భూమాతకి అంటిస్తాం కదా, అక్కడ వెళ్ళి ప్రేయర్ చేయమంటారు. మా ప్రవక్త సేమ్ అట్లానే చెప్పారు మేడం. ఏమున్నదో నువ్వు ఫస్ట్ భూమి మీద నీ ఫోర్ హెడ్ పెట్టి ప్రేయర్ చేయి. సేమ్ అదే చెప్పారు మేడం మీరు కూడా. అంతేనండి, మా హార్ట్ లెవెల్ మనందరం ఒకటేనండి, మనందరం ఒకటే, ఇంకా అసలు ఏం లేదు. దీంట్లో మతానికి సంబంధం ఏం లేదు మేడం, మీరు అన్ని కరెక్ట్ చెప్పారు. కాకపోతే మేడం నాకు చాలా బాధ అనిపించింది, ఇందాక స్టార్టింగ్ లో ఎవరో పాట పాడితే మీరు మామూలుగా ఆటోమేటిక్ గా ఏడ్చారు మేడం. నాకు అసలు ఏంటి మేడం ఇలా ఇంత సెన్సిటివ్ ఇట్లా ఏడ్చారని నాకు చాలా బాగా అనిపించింది. ఇంత సెన్సిటివ్ మేడం మీరు. నాకు లాస్ట్ టైం మరి పిల్లలందరూ వెళ్ళిపోతుంటే నేను ఏడుస్తాను ప్రతిరోజు. నాకు లాస్ట్ టైం ఏడుపు వస్తుంది, ఏడిపిస్తారు అందరూ. సార్ ఇది ఇంకా మేడం ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాడు సార్. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు లాస్ట్ టైం గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఏడ్చుకుంటే జాయిన్ అయ్యారు మేడం, క్లాస్ లో వెళ్ళిపోతున్నారు లాస్ట్ డే అని చెప్పేసి. నాకు బాగా గుర్తుంది, అరే ఏంటి మేడం దీనికి ఎందుకు ఏడుస్తున్నారు అనిపించింది నాకు. బట్ షీ సో లవ్లీ పర్సన్. చాలా మేడం, నేను ఇంతమంది అంటే నేను చూశాను, కానీ మీలాంటి సెన్సిటివ్ మేడం ని మాత్రం అమ్మని ఎప్పుడు చూడలేదు మేడం. మా అమ్మ నన్ను తిడుతుంది, ఎంత తిట్టినా ఏడవదు, కానీ మీరు జస్ట్ వెళ్ళిపోతున్నారంటేనే ఏడ్చారు. నాకు బాధ అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ బంగారు బాబు. ఇంకంతే, ఆల్ ద వెరీ బెస్ట్. స్కై ఈస్ ద లిమిట్. మీరు వెళ్ళిపోండి, ఎవరు లేరు అసలు, ఇంకా మీలాంటి తోపు ఎవరు లేరు, ఇంకా అంతే మీరే. అలా సినిమా డైలాగ్స్ కూడా చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది అంతే.